అలాగే ఋషి యజ్ఞం చేసేవాడు. ఋషులు సన్మానాలు కోరుకోలేదు, సత్కారాలు కోరుకోలేదు, తాంబూలాలు కోరుకోలేదు, బిరుదులు కోరుకోలేదు. వ్యాస భగవానుడు భారతాన్ని భాగవతాన్ని ఎవరి కోసం ఇచ్చారు? వాల్మీకి మహర్షి రామాయణాన్ని ఎవరి కోసం ఇచ్చారు? మనుష్యులకు ధర్మం తెలియాలి అని ఇచ్చారు. ఒక రోజుకి రాత్రి చంద్రుడు పగలు సూర్యుడు ఎలాగో వాంగ్మయానికి వ్యాసుడు వాల్మీకి అటువంటి వారు. అందుకే ఏ ప్రవచనం చేసినా వ్యాసుడికి వాల్మీకి నమస్కరించి ప్రవచనం చేస్తారు. అంతటి మహితాత్ములైనటువంటి ఋషుల యొక్క రుణం తీరాలి అంటే ఋషి యజ్ఞమేమి? వారిచ్చిన వాంగ్మయాన్ని చదువుకోవాలి. ఇంట్లో ఎన్ని బొమ్మలున్నాయి, ఎన్ని వస్తువులున్నాయి కాదు, నీ ఇంటికి వెళ్ళినప్పుడు ఏ గదిలోనైనా గూట్లో రామాయణంలో 7 కాండలున్నాయా? ఎన్ని గదులున్నా ఎన్ని గోళ్ళున్నా రామాయణం 7 కాండలు లేకపోతే ఆ ఇంట్లో ఏదో విలితి ఉన్నదని గుర్తు. అసలు రామాయణమే లేదు, నువ్వేం చదువుతావు? భారతం లేదు, ఏం చదువుతావు? భాగవతం లేదు, ఏం చదువుతావు? అంటే ఋషి రుణం తీరట్లేదు. ఋషులు మనిషిగా బ్రతకడానికి ఏది చదవనని చెప్పారో ఆ గ్రంథమే లేనప్పుడు ఋషి యజ్ఞం ఎక్కడి నుంచి చేస్తావు? నువ్వు చదవండి, నీ బిడ్డలు ఎక్కడి నుంచి చదువుతారు? నేను రామాయణం తీసి చదివి పొంగిపోతే నా కొడుకు చదువుతాడు ఏదో ఒక రోజున. మా తాతగారు ఏమిటో చదివి రాసుకుంటూ ఉండేవారని నా మనవడు చదువుతాడు. అసలు రామాయణమే మా ఇంట లేకపోతే ఇక నా కొడుకు చదివేది ఎప్పుడు, నా మనవడు చదివేది ఎప్పుడు, ఋషులు చెప్పిన మార్గంలో ప్రవర్తించేటప్పుడు, మా వంశములకు కీర్తి కలిగేది ఎప్పుడు? ఋషి యజ్ఞము, ఋషులిచ్చిన వాంగ్మయాన్ని చదవాలి. పితృయజ్ఞము, తల్లిదండ్రుల శరీరంతో ఉంటే అంకురుమాట్లు చేసినటువంటి వాడు ఏ ఫలితాన్ని పొందుతాడో అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తే ఆ ఫలితం పొందుతాడు. తెలిసున్నా అమ్మ లేదనుకోండి, ఎలా పొందుతాడు? అమ్మ ఉండడం అదృష్టం, అమ్మ ఉంటే ఆరాధించి తరించడం అదృష్టం. అమ్మ నాన్న శరీరం వదిలిపెట్టారనుకోండి, ఆ తిథిని జ్ఞాపకం పెట్టుకొని శ్రాద్ధ కర్మ నిర్వర్తించడం. శ్రద్ధతో చేసేది కాబట్టి దానికి శ్రాద్ధమని పేరు. పరమ ప్రేమతో వారు లేని నాడు నేను ఎక్కడున్నాను, వారు కదా నాకు ఈ శరీరం ఇచ్చారు అని తల్లిదండ్రుల్ని స్మరించి శ్రాద్ధ కర్మ చేయడాన్ని పితృయజ్ఞం అంటారు. ఒక్కటి ఆలోచించండి, అసలు వాడు ఉన్నాడు అంటే ఆధారం వాడి తల్లి తండ్రి. ఆ తల్లి తండ్రి ప్రస్తావన లేదు, ఇంట్లో ఎక్కడ ఆ తల్లిదండ్రుల చిత్తరువులు లేవు. కన్న తల్లిదండ్రుల విషయంలోనే అంత ఉదాసీనుడు నా విషయంలో ప్రేమగా ఉంటాడని నేను ఎలా నమ్మగలను? తల్లిదండ్రుల పట్ల నువ్వు ఎలా ప్రవర్తిస్తావన్నది నీ పట్ల నేను ఎలా ప్రవర్తించాలన్న దానికి మార్గం చూపిస్తుంది. కాబట్టి పితృయజ్ఞము, దానితో పాటుగా మనుష్య యజ్ఞము. మనుష్యులు అంటే దాని అర్థం అతిథి అని. ఆయన లేనివాడు కాడు, తినడానికి చేత కానివాడు కాడు. ఆయన ఒక ప్రయోజనాత్మకమైన కార్యం మీద వచ్చాడు. అటువంటి అతిథిని ఇంటికి పిలిచి భోజనం పెడుతున్నప్పుట దేవతలు పూజామందిరంలో పైకి లేచి చూస్తారట, ఇన్నాళ్ళకి రా ఉత్తముడైన అతిథి. వాడు భోజనం కోసం రాలేదు, వాడు ఒక కార్యం మీద వచ్చాడు, భగవత్ కార్యం మీద ఉన్నవాడు. వాడి శరీరాన్ని పోషించడానికి అన్నం పెట్టావని పూజామందిరంలో ఉన్న దేవతలు లేచి పైకి చూస్తారట. భోజనం చేసిన తరువాత అన్నం తిన్న అతిథి కాళ్ళు కడుక్కుంటే ఎక్కడ ఆయన కాళ్ళు కడిగిన తడి ఉంటుందో అక్కడ దేవతలు ఆశీర్వచనం చేస్తారట. ఈ ఇంట భోగభాగ్యములతో ఐశ్వర్యముతో ఆయువుతో వీరు వర్ధిల్లెదరుగాక అని. అందుకే ఇంటికొచ్చిన అతిథికి భోజనం పెట్టడం ఎంత ప్రధానమో భోజనం అయిపోయిన తర్వాత కాళ్ళు కడుక్కోండి అని చెప్పడం కూడా అంత ప్రధానమైంది శాస్త్రంలో. కాబట్టి నేను వాళ్ళ ఇంట్లో కాళ్ళు కడిగానండి అంటారు. కాశీపట్టణంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఎవరింట్లోనైనా భోజనం చేస్తే వాళ్ళ ఇంట్లో శుభకార్యం ఉంటే పిలవకపోయినా సరే కాశీ నుంచి ప్రసాదం పంపేవారు కొడుక్కిచ్చి. వాళ్ళ ఇంట్లో నేను కాళ్ళు కడిగానండి అంటారు. కాళ్ళు కడిగానండి అంటే వాళ్ళ ఇంట్లో నేను అన్నం తిన్నానండి ఒకప్పుడు. అన్నం తినకపోతే శరీరం ఎలా నిలబడుతుంది? అందుకే అన్నం పెట్టిన వారిని స్మరించి వారు వృద్ధిలోకి రావాలని విస్తరి దగ్గర ఉత్తరాపోసనం పట్టేటప్పుడు ఈశ్వరుడికి నమస్కారం చేసి లేచిపోతారు. అలా మనుష్య యజ్ఞము, భూత యజ్ఞము. ఒక కుక్క ఉంది, నేను అన్నం పెట్టానా లేదా దానికి అనవసరం, నేను ఊళ్ళో లేను, దొంగ నా ఇంట్లోకి రావడానికి ప్రయత్నించాడు, ఈ ధూర్తులు నాకు ఎప్పుడూ అన్నం పెట్టలేదనేది ఊరుకోదు. అడ్డుపడి మురిగి మురిగి అందరూ లేచే వరకు అరుస్తుంది.
సమస్త ప్రాణులు నాకు ఉపకారం చేస్తున్న ఈ లోకంలో పక్షుల అరుపులు విని సంతోషిస్తున్నాను, నెమలి పింఛం విప్పి ఆడితే సంతోషిస్తున్నాను, ఏనుగు దంతంతో బొమ్మలు చేసుకుంటున్నాను, గుర్రం మీద కూర్చుని వేగంగా వెడుతున్నాను, గాడిద చేత బరువులు మోహిస్తున్నాను, పువ్వులను దండలు కట్టి ఈశ్వరుడి మెడలో హారంగా అలంకారం చేస్తున్నాను, చందనపు చెట్టు నుంచి కర్ర తెచ్చి రాతి మీద అరగదీసి చందనాన్ని ఈశ్వరుడికి సమర్పిస్తున్నాను, గడ్డి తిని ఎక్కడో కాలవలలో నీళ్లు తాగిన ఆవు పాలు తయారు చేసుకుంటే దూడని వదిలి వెనక్కి లాగి శిరములను పిండి పాలు తీసి ఈశ్వరుడికి అభిషేకం చేసి ఉత్తమ లోకములను సంపాదించుకుంటున్నాను. ఇన్ని ప్రాణుల వలన ఉపకారమును మనిషి పొందుతున్నాడు. కాబట్టి తిరిగి ఆ భూతములకు మనిషి ఉపకారం చెయ్యాలి. చిట్ట చివరి అన్నం వరకు తినకూడదు. పాత్రలో కొంత అన్నం మిగిలిపోవాలి. మిగిలిపోయిన అన్నాన్ని యజమాని భార్య కానీ తీసుకెళ్లి భూతబలి అంటారు. సమస్త భూతముల కొరకు, కుక్క కాదు, పిల్లి కాదు, పక్షి కాదు, కాకి కాదు, ఏదో ఒకటి తినుగాక. మట్టిలో పడేయకుండా కాస్త గట్టు మీదో రాతి మీదో ఆకు వేసో పెడతారు. ఇది సనాతన ధర్మమునందున్నటువంటి గొప్ప సిద్ధాంతం. అందరూ బాగుండాలి, మనుషులు కాదు, సమస్త ప్రాణులు బాగుండాలి. అందుకే తన ఇంట తాను భోజనం చేస్తే ఆఖరణ తప్పకుండా గిన్నెలో కొంత అన్నం మిగల్చి తీసి భూతములకు వేసేస్తారు. దేవాలయాల్లో కూడా బలిపీఠములని ఉంచి వాటి మీద అన్నం ఉంచుతారు. కాకులు పిల్లులు తింటాయి. ఈ దేశంలో అంత ఉత్కృష్టమైన ఆచారము అంటే అంత భూతదయను పొందాడు. అన్ని ప్రాణుల యందు భగవంతుణ్ణి చూశాడు. అంతటి సదాచారాన్ని పాటించాడు. అంటే మాధవుడు సామాన్యుడు అని చెప్పడానికి వీలు లేదు.